శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 110వ సర్గము. శ్రీరాముని బాణములచే ఖండితములగుచున్న రావణుని శిరస్సులు మరల మరల మొలచుచుండుట, రావణుని వధించు విషయమును గూర్చి శ్రీరాముడు ఆలోచనలో పడుట. ఈ విధముగా రామరావణులు ఇద్దరును సమరభూమియందు యుద్ధమునర్చుచుండగా సకల ప్రాణులును విస్మితములైన మనస్సులతో తేరిపార చూచినవి. శ్రేష్టములైన రథములలో కూర్చునియున్న రథికులు మిగుల క్రుద్ధులై యుద్ధభూమియందు పరస్పరము కవ్వించుకొనుచు ఒకరిపై మరి ఒకరు దెబ్బతీయుచుండిరి. అప్పుడు ఒకరినొకరు వధింపదలుచుకుని పోరాడుచున్న వారి రూపములు భీకరముగా నుండెను. ఆ ఉభయుల సారథులను తమ రథములను ఒకసారి మండలాకృతిలోను మరి ఒకసారి సూటిగాను నడిపించుచుండిరి. ఒక్కొక్కసారి ముందునకు సాగి వెనుకకు తగ్గుచుండిరి. ఇట్లు వారు బహు విధములుగా తమ సారథ్య నైపుణ్యములను చూపుచుండిరి. శ్రీరాముడు రావణుడు శ్రీరాముని దెబ్బతీసికొనుచు బాణములను ప్రయోగించుటయందును శత్రుబాణములను నివారించు విషయమునను తమ గమన వేగములను చూపుచుండిరి. ఆ ఉభయులును పరంపరగా శరములను కురిపించుచుండగా వారి రథములు జడివానలను కురియుచున్న మేఘముల వలె కదనరంగమున సంచరించినవి. ఆ రెండు రథములను అనేక విధములగు గతులను ప్రదర్శించి పిమ్మట ఎదురెదురుగా చేరి నిలుచున్నవి. ఆ సమయమున అభిముఖములుగా నిలబడియున్న ఆ రథముల యొక్క కాడితోనూ గుర్రముల ముఖములతోనూ పతాకములతోనూ ఢీకొన్నవి. అంతట సమర సమర్థుడైన శ్రీరాముడు వాడియై మెరయుచున్న 4 బాణములను ధనస్సునందు ఎక్కుపెట్టి ప్రయోగింపగా వాటి ధాటికి రావణుని రథాశ్వములు వెనుకడుగు వేసినవి. తన హయములు వెనుకకు జరుగుట చూచి ఆ నిశాచరుడు క్రోధోద్రిక్తుడై పదునైన బాణములను రఘువరునిపై ప్రయోగించెను. బలశాలి అయిన రావణుడు తీవ్రముగా కుట్టినను ఆ రఘురాముడు ఏమాత్రము చెక్కు చెదరలేదు, వ్యధ చెందలేదు. పిమ్మట రాక్షసరాజు ఇంద్రసారథి అయిన మాతలిపై గురిపెట్టి పిడుగుపాటు స్వనములను తలపింపజేసెడి ధ్వనులతో సాగెడి బాణములను ప్రయోగించెను. మహావేగముగల ఆ శరములు మాతలి శరీరముపై పడినను అతడు దివ్యశక్తి సంపన్నుడగుట వలన అవి అతనిని మూర్ఛిల్లజేయలేదు సరికదా, కొంచెముగానైనను బాధింపలేదు. రావణుడు ప్రయోగించిన బాణములు మాతలిని తీవ్రముగా కొట్టగా రాఘవుడు తనను కొట్టిన దానికంటే ఎక్కువగా భావించి మిగుల క్రుద్ధుడాయెను. వెంటనే అతడు పరంపరగా శరములను ప్రయోగించి శత్రువును అనగా రావణుని యుద్ధ విముఖుని గావించెను. మరుక్షణమే ఆ రఘువీరుడు ఒక్కొక్కసారి 20 30 60 కడకు 100,000 కొలది బాణములను రావణుని రథముపై వర్షింపజేసెను. అంతట రథమునందున్న రావణుడు కూడా మిగుల క్రుద్ధుడై రణరంగమునందు గదలను ముసలములను వర్షింపజేసి రాముని దెబ్బతీసెను. ఆ విధముగా కొనసాగుచున్న రావణుల యొక్క సంకుల సమరము గగుర్పాటును కలిగించునదిగా ఉండెను. గదలు, ముసలములు, ఇనుప గుదియలు మొదలగు వాటి భీకర ధ్వనుల చేతను బాణపుంఖముల వేగము చేతను సప్త సముద్రములు క్షోభకు గురి అయ్యెను. సముద్రములు క్షోభిల్లుటచే పాతాళలోకమున నివసించుచుండెడి 1000 కొలది నాగులు, దానవులు అందరూ వ్యధ చెందిరి. శైలములతో, వనములతో, అరణ్యములతో కూడిన భూమండలమంతయును చలించెను. సూర్యుడు తేజోరహితుడయ్యెను. వాయువు వీచుట మానెను. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు, కిన్నరులు, మహానాగులు మున్నగు వారెల్లరును చింతాక్రాంతులైరి. గోవులకును బ్రాహ్మణులకును శుభమగుగాక, పరివర్తనశీలములగు లోకములన్నీయు సురక్షితముగా నుండుగాక. ఈ యుద్ధమున శ్రీరాముడు రాక్షసరాజైన రావణుని జయించుగాక అని జపించుచు దేవతలు, మహర్షులు ఘోరమై గగుర్పాటును గూర్చెడి రావణ యుద్ధమును గాంచుచుండిరి. పిమ్మట గంధర్వులు, అప్సరసలు నిరుపమానమైన ఆ మహాసంగ్రామమును గాంచిరి. ఆకాశమునకు ఆకాశమే సాటి, మహాసముద్రముతో సమానమైనది మహాసముద్రమే. అట్లే రామరావణ యుద్ధమునకు సదృశమైనది రామరావణుల యుద్ధమే. ఇట్లు పలుకుచూ వారు ఆ రామరావణ సంగ్రామమును కన్నులప్పగించి చూచిరి. రఘువంశమునకు కీర్తి పతాకలనెత్తిన మహాబాహువగు శ్రీరాముడు మిగుల రోషముతో
మహావిషసర్పము వలె తీక్షణమైన బాణమును ధనస్సున సంధించి రావణుని శిరస్సును ఛేదించెను. ధగధగ మెరయుచున్న కుండలములు గల ఆ శిరస్సు భూమిపై పడిపోవుటను ముల్లోకవాసులును గాంచిరి. మరుక్షణముననే ఆ శిరస్సు వంటిదే మరియొక శిరస్సు రావణుని దేహమున మొలచెను. అంతటా బాణములను ఉడుపుతో ప్రయోగించుటలో సమర్థుడు, కార్యదక్షుడు అయిన శ్రీరాముడు దానిని కూడా ఖండించెను. యుద్ధమున రాముని బాణప్రహారములకు గురి అయిన ఆ రెండవ శిరస్సు కూడా ఎప్పటివలె ఏర్పడెను. అనంతరము పిడుల వంటి శ్రీరాముని శరముల ధాటికి అదియును ముక్కలైపోయెను. ఇట్లు సమాన తేజస్సులతో వెంట వెంట ఏర్పడిన వందల కొలది శిరస్సులను ఆ రఘువీరుడు ఖండించి వేసెను. రఘురాముడు రావణుని శిరములను ఎన్నింటిని ఛేదించుచున్నను అవి వెంట వెంట ఏర్పడుచుండుటచే ఆ నిశాచరుడు హతుడు కాకుండెను. అతనిని అంతమొందించు మార్గము శ్రీరామునకు అంతుపట్టకుండెను. కౌసల్యాతనయుడు సర్వాస్త్ర ప్రయోగములను ఎరిగిన మహావీరుడు, పెక్కు అస్త్రములను కలిగియున్నవాడు అయినను ఆ రాఘవుడు రావణుని హతమార్చు విషయమున దీర్ఘాలోచనలో పడెను. నా కడనున్న ఈ బాణముల చేతనే మారీచుని నిహతుని గావించి తిని, ఖరదూషణాదులను వధించి తిని, గ్రౌంచారణ్యమునందు విరాధుని, దండకావనమున కబంధుని నేలపాలు చేసి తిని, ఈ శరముల చేతనే మద్ది చెట్లను పర్వతములను వాలిని భగ్నపరచి తిని, సముద్రుని క్షోభింపచేసి తిని, ఈ అస్త్రములన్నీయును ఇంతవరకును నాకు విశ్వసనీయములుగా నుండెను. రావణుని విషయమున వీటి శక్తి ఇట్లు సన్నగిల్లుటకు కారణమేమి అని తలపోయుచు ఆ రఘురాముడు జాగరూకుడై యుద్ధమున రావణుని వక్షస్థలముపై శరవర్షమును కురిపించెను. అంతట రథస్థుడై ఉన్న రాక్షసరాజగు ఆ రావణుడును క్రుద్ధుడై రణరంగమునందు గతలను ముసలములను అవిచ్ఛిన్నముగా ప్రయోగించుచు శ్రీరామునిపై దెబ్బతీసెను. ఇట్లు ఆ వీరులిద్దరి మధ్య అంతరిక్షమునందును భూమి మీదను ఇంకను త్రికూట పర్వతము పైనను ఆశ్చర్యమును గొల్పుచు మహాసంగ్రామము కొనసాగెను. దేవతలు, దానవులు, యక్షులు, పిశాచములు, ఉరగములు, రాక్షసులు చూచుచుండగా ఆ ఘోర సమరము అహోరాత్రములు ప్రవర్తిల్లెను. రాత్రి ఎందుగాని పగటిపూటగాని ఒక ముహూర్త కాలముగాని కనీసము ఒక క్షణకాలము పాటైనను ఆగక ఆ రామరావణ యుద్ధము నిర్విరామముగా కొనసాగుచుండెను. రామరావణుల మధ్య జరుగుచున్న ఆ మహాసమరమునందు రఘువీరునకు జయము ప్రాప్తింపకుండుట చూచి మహాత్ముడైన ఆ మాతలి యుద్ధ నిమగ్నుడయ్యున్న ఆ రాఘవునితో ఇట్లు నుడివెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 110వ సర్గము.